అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బోరుగడ్డ అనిల్ ఎక్సైజ్ కోర్టులో ఒక కేసు జిల్లా కోర్టుకు కమిట్ చేయాలనే ఉద్దేశంతో ఆయనకు హాజరుపరచాలని జైలు సెంట్రల్ జైలు వారికి కోర్టు వారు ఆదేశించారు. సో ఆ ఆర్డర్స్ ప్రకారం ఈరోజు ఎక్సైజ్ కోర్టులో ఆ కేసులో కోర్టులోని కేసు సంబంధించి ఒక కేసు ఉంది. అది ఉమెన్స్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ నుండి. సో ఆయన అపియరెన్స్ అవసరం ఈరోజు ప్రొడ్యూస్ చేశారు జైలు నుండి. జైలు అధికారులు సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అది కమిట్ చేశారు. ఉమెన్స్ కోర్టు కమిట్ చేశారు. తర్వాత మళ్ళీ సమన్స్ ఆయనకి వెళ్ళిన తర్వాత ఆ ఉమెన్స్ కోర్టులో ఆయన హాజరు కావాల్సి వస్తుంది. అదేవిధంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మీద రిజిస్టర్ అయి ఉంది. అందులో గత వాయిదా ఉంటే ఆయన హాజరు కాలేదు. ఆయన అప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రిలో ఉన్నందువలన మొబైల్ కోర్టు వారి ముందు హాజరు కాలేకపోవడం వల్ల కోర్టు వారు ఆ రోజు నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో అందులో పీటీ వారెంట్స్ చేసి 3 టౌన్ పోలీసులు ఈరోజు మొబైల్ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది. సో అది హాజరుపరిచిన తర్వాత కోర్టు వారు రిమాండ్ చేశారు. మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తీసుకెళ్తారు. వాయిదా ఇప్పుడు సార్ ఈ నెల 10వ తారీఖున మొబైల్ కోర్టులో ఉంది. సో ఆ రోజు ఆయన ఎగ్జామ్ చేయడానికి కోసమని వాయిదా వేశారు. ఆయన అంతలోపల వచ్చి హాజరైతే కావచ్చు, లేదా కోర్టుకు మళ్ళీ జైలు వాళ్ళు హాజరుపరచాల్సి వస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ చేశారు.